నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ సైంటిఫిక్ వాస్తు అండ్ జ్యోతిష కన్సల్టెంట్ బ్రహ్మశ్రీ డాక్టర్ వి చంద్రశేఖర్ శాస్త్రి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో బాధలు ఉంటూనే ఉంటాయి. ఆ బాధలకు తగ్గట్టుగానే సక్సెస్ రాకపోవడం ముఖ్యమైన కారణంగా భావిస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరికి సక్సెస్ లేక, అంటే ఎదుగుదల లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు ముందుగా కర్కాటక రాశి వారి గురించి చెప్పండి. కర్కాటక రాశి వారి గుణాలు ఎలా ఉంటాయి, వీరి బలాలు బలహీనతలు ఏంటి, వీరు అంటే వీరి జీవితంలో బాగా సక్సెస్ రావాలి అంటే అసలు ఎలాంటి పరిష్కారం చేసుకుంటే ఉన్నంత స్థాయికి ఎదుగుతారు? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుని యొక్క స్వభావం ఏంటంటే శాంత స్వభావము, అంటే మనసు కారకుడు చంద్రుడు. ఈ చంద్రుడు ఈ యొక్క రాశి ముఖ్యంగా కర్కాటక రాశి ఏంటంటే జలతత్వ రాశి. కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా ఎప్పటికీ జలతత్వ రాశి కాబట్టి ఎప్పుడు జలుబు చేస్తా అనుకోవడం పొరపాటు. అంటే రాశి యొక్క స్వభావం మాత్రం చెబుతున్నాను నేను. ఇంకోటి ఏంటంటే వీళ్ళ స్వభావము చర స్వభావము. ఇంతకుముందు వృషభ రాశి గురించి మాట్లాడుతున్నప్పుడు స్థిర స్వభావం అని చెప్పాను. మిథున రాశికి మాట్లాడుతున్నప్పుడు ద్విస్వభావ రాశి అని చెప్పాను. ఇదేంటంటే చర స్వభావం, అంటే ఎప్పుడు వెళ్తూనే ఉండాలి, ఎక్కడొక కాళ్ళు ఎక్కడ నిలబడేయాలి, అంటే ఎప్పుడు పరిగెత్తూ ఉండాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఖాళీ ఉండొద్దు. అంటే చెర అంటే పరిగెత్తడము, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడము, ఇంకో ప్లేస్కి వెళ్ళడము, ఎప్పటికీ ఒక ప్లేస్ మారడం అనేటువంటి వీళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. ఎవరు? ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి, చర రాశి కాబట్టి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి చాలా విశేషంగా చెప్పాలంటే మంచి స్వభావాలు చాలా ఉంటాయి. వీళ్ళకు ప్రేమ, కరుణ, దయ, కుటుంబం మీద విపరీతమైనటువంటి అభిమానము. కాబట్టి ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే వీళ్ళని చేసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని ప్రేమిస్తారు కాబట్టి బాగుంటుంది ఏమనిపిస్తుంది. కాబట్టి ప్రేమ కూడా ఎక్కువ చూపిస్తారు, కరుణ కూడా ఎక్కువ ఉంటుంది. మంచి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి చాలా జ్ఞాపక శక్తి బాగుంటుంది. అంటే రాశి ప్రకారం చెప్తున్నాను, ఏదైనా పాయింట్ టు పాయింట్ గుర్తుపెట్టుకుంటారు. ఏదైనా ఉంటే వీళ్ళకి ఏంటంటే ఇలాంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర, ఇప్పుడు ప్రధానమంత్రి అలాంటి వాళ్ళ దగ్గర ఉంటే వీళ్ళని స్టెనోగ్రాఫర్ అంటారు. ఇలాంటి వాళ్ళని అంటే ఈ రాశి వాళ్ళు వాళ్ళ జాతకాన్ని బట్టి కూడా గ్రహాల అనుకూలత ఉంటే స్టెనోగ్రాఫర్ అవుతారు. అంటే పెద్ద లాంగ్ దాన్ని కూడా షార్ట్ పీరియడ్ రాసుకుంటారు. వాళ్ళు షార్ట్లో రాసుకొని దాన్ని మొత్తం వివరించగలుగుతారు. అంటే 10 పేజీలు రాసేది 1 పేజీలో రాసేస్తారు వీళ్ళు. దాన్ని బట్టి ఆ 10 పేజీల యొక్క సారం 1 పేజీలో పట్టిస్తారు. అలా టాలెంట్, వాళ్ళ స్వభావం ఉంటుంది వీళ్ళందరినీ. అలాగే సేవాభావం కూడా ఎక్కువ వీళ్ళకి, చాలా సేవాభావం కూడా చాలా ఉంటుంది, చాలా మంచి పని చేస్తారు. అంటే ఇంకా వీళ్ళలో ఉన్నటువంటి బలహీనతలు కొన్ని ఉంటాయి. అంటే ఎప్పుడు ఏ రాశి వాళ్ళకైనా స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి, వీక్ పాయింట్స్ కూడా ఉంటాయి. అందరూ స్ట్రాంగ్ అని చెప్పలేము, అందరూ వీక్ అని చెప్పలేము. కాబట్టి ఇక్కడ వీక్ పాయింట్లు ఏంటంటే వెంటనే భాగోద్వేషాలకు లోన్ అవుతారు. వీళ్ళంటే ఎవరన్నా ఏమన్నా అన్నారంటే అప్పుడే ఏదో ఒక రియాక్ట్ అవుతారనమాట. వాళ్ళ యొక్క స్వభావం అది, అంతే. ఇంకా అలాంటి రియాక్టింగ్ ఉంటుంది. ఇంకా వీళ్ళు చాలా చెప్పాలంటే చంద్రుడు మనస్సు కారకుడు అని చెప్పాను కదా, సున్నితమైన స్వభావం వీళ్ళది. సున్నితమైన స్వభావం ఉంటే ఏమవుతుంది, తొందరగా ఏదో ఒకటి ఎవరన్నా కొంచెం పొరపాటున ఏదైనా అన్నారనుకోండి, వాళ్ళు హట్ అయిపోతారు వెంటనే. వాళ్ళతో మాటలు బంద్ చేయడం, కొంతకాలము క్లోజ్ ఫ్రెండ్స్ కూడా మాటలు అంటే కూడా వీళ్ళు ఎక్కువ పట్టించుకుంటారు. కొంతమంది ఏంటంటే మా ఫ్రెండే కదా, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కదా అని చెప్పి కొన్ని మాటల్లో ఏదైనా తొందరపాటు జరిగి ఏదైనా తప్పుగా భావించినా వీళ్ళు మాత్రం దాన్ని ఒప్పుకోరు. వాళ్ళ స్వభావం అంతే, ఇంకా సెన్సిటివ్ మైండ్ కాబట్టి వీళ్ళకి అలాగే ఉంటారు. కాకపోతే అన్ని వేళల్లో ఉంటారని చెప్పను, గ్రహాలను బట్టి వారి యొక్క రాశి యొక్క మీరు స్వభావం అడుగుతారు కాబట్టి చెప్తున్నాను నేను. అన్ని వేళల్లో వీళ్ళు ఇలాగ ఉంటారని చెప్పేది పొరపాటు. కాబట్టి ఎప్పుడైతే సున్నిత స్వభావము అని ఉండదని వాళ్ళను మనం ఏమైనా అనడం మొదలు పెట్టేస్తే వీళ్ళు కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సున్నితంగా ఎప్పుడు ఉండాలంటే చంద్రుడు వీక్గా ఉన్నప్పుడు వీళ్ళకి చాలా ఇష్యూస్ వస్తుంటాయి. ఎందుకంటే చంద్రుడు అధిపతి కాబట్టి కర్కాటక రాశికి చంద్రుడు వీక్గా ఉన్నప్పుడు వీళ్ళకు మానసికమైనటువంటి క్షోభకు గురవుతారు. ఆ టైంలో వాళ్ళు ఏంటంటే ముత్యం ధరిస్తే వీళ్ళకు మంచి జరుగుతుంది. ముత్యం అంటే ఏంటంటే వాళ్ళకి మనస్సు స్ట్రాంగ్ చేయడానికి పనిచేస్తుంది. అంటే ఏ రాశి వాళ్ళకైనా చంద్రుడు బాగలేనప్పుడు, కర్కాటక రాశి వాళ్ళకైనా, సింహరాశి వాళ్ళకైనా, మేషరాశి వాళ్ళకైనా చంద్రుడు అనుకూలంగా లేనప్పుడు వాళ్ళ మనస్సు మీద చాలా ప్రభావం పడుతుంది. అంటే ఏదో డిప్రెషన్కి లోన్ కావడము, అధైర్యపడము, లేకపోతే విపరీతమైనటువంటి
ఆలోచనలు గురి కావడము, మనసు కారకుడు కాబట్టి మనసు పరిపరివాలి విధాలుగా వెళ్ళడము, ఓకే ఇవన్నిటిని కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇవి మ్యాచింగ్ స్టోన్ పెట్టుకోవాలి. ఇలా మ్యాచింగ్ వాళ్ళకి సంబంధించిన ముత్యం ఇది. stones. అంటే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోన్స్ ధరించొచ్చు అంటారా, లేదంటే వారికి సంబంధించి? లేదండి, మీ గత వీడియోలో కూడా చెప్పాను నేను క్లియర్గా. ఈ రాశి వాళ్ళు ఇదే స్టోన్ ధరించాలని రూల్ లేదు. అంటే కర్కాటక రాశి చంద్రుడు అధిపతి అయినంత మాత్రాన్ని ముత్యమే ధరించాలి రూల్ లేదు. మళ్ళీ ఇందులో కూడా వాళ్ళ ఎనర్జీకి వాళ్ళ ఆరకు సెట్ అయ్యేటటువంటి స్టోన్ ధరించాలి. వాళ్ళ ఆరకు సెట్ అయ్యి ధరిస్తేనే మీకు పని వర్క్ అవుతుంది, లేకపోతే మీరు పప్పులు కాలేసినట్లని. ఎందుకు అంటున్నానంటే మీరు కర్కాటక రాశి కదా, మీరు ఇది ధరించండి అని ఎవరు చెప్పారనుకోండి, ఎవరన్నా ఆ ముత్యం తీసుకుపెట్టారనుకోండి, మానసిక క్షోభకు గురైపోతారు వాళ్ళు. అవసరం లేని పెట్టుకుంటే యాంటీ అవుతుంది. అట్లా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ముత్యము కొన్ని సందర్భాల్లో పెట్టుకునే వాళ్ళు కూడా నా దగ్గర వచ్చి తీసేశారు. ఎందుకంటే ఎప్పుడైతే ముత్యం రివర్స్ అవుతుందో పెట్టుకున్నప్పుడు అది ఏమవుతుందంటే మానసిక ప్రశాంతత ఉంచనివ్వదు, ప్రశాంతంగా ఉండనివ్వదు. ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడు మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది, బాగుంటుంది. కాబట్టి వాళ్ళ జాతకాన్ని గోచారాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి మ్యాచింగ్ స్టోన్, వాళ్ళకి ఆరా పవర్ పెరిగేది. చంద్రగ్రహ దోషం ఉన్నప్పుడు చంద్రుడు వీక్గా ఉన్నాడా, ఎంత పర్సెంట్ వీక్గా ఉన్నాడు, ఎన్ని క్యారెక్టర్లు ఇవ్వాలి వాళ్ళకు, ఆ పర్సెంటేజ్ కూడా ఉంటుంది. వాళ్ళకి చంద్రుడు పూర్తిగా జీరోలు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు విపరీతమైన డిప్రెషన్కి లోన్ అవుతారు. ఆ డిప్రెషన్ తగ్గాలి అంటే మళ్ళీ యాక్టివ్ కావాలంటే చంద్రుని కరెక్ట్ చేయాలి. వాళ్ళకి చంద్రుని కరెక్ట్ చేయాలంటే మ్యాచింగ్ స్టోనే పెట్టుకోవాలి మనం. ఆ మ్యాచింగ్ స్టోన్ ఎప్పుడైతే ధరిస్తారో 100% వాళ్ళకి గుడ్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, తప్పకుండా సార్. వీరికి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి అలానే సక్సెస్ వస్తుంది, జాబ్ వస్తుంది అని అంటారా? అంటే కొంతమంది అయితే జాబ్ లేక లేదా పెళ్లిళ్ళు అవ్వక సంతానం లేక ఆడవారు కానీ 100% మీరు అన్న క్వశ్చన్ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఎందుకంటే ఫేస్ చేస్తూ చంద్రుడు బాగా లేకపోతే గోచారం, ఇప్పుడు ఇద్దరు పెళ్ళైన వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారండి, చంద్రుడు ఆ సమయానికి పురుషుల్లో కానీ స్త్రీలో కానీ అనుకూలంగా చంద్రుడు లేకపోతే వాళ్ళ సంతానం కాదు. ఎందుకంటున్నంటే సంతానానికి సంబంధము చంద్రుడు కాడు. కానీ ఏం జరుగుతుందంటే చంద్రుడు అంటే స్వాధిష్టాన చక్రానికి ఆయన రిలేటెడ్, ఆయన అధిపతి. అంటే స్వాధిష్టాన చక్రం మీద ప్రభావం చూపిస్తాడు. స్వాధిష్టాన చక్రం ఎప్పుడు వీక్ అవుతుందంటే చంద్రుడు వీక్ అయినప్పుడు స్వాధిష్టాన చక్రం వీక్ అవుతాడు. స్వాధిష్టాన చక్రం వీక్ అయినప్పుడు సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. అంటే వాళ్ళు ప్లాన్ చేసుకుని కూడా వాళ్ళు సంతానం కాదు, కన్సీవ్ అవ్వరు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి లేడీస్ అయితే యూట్రస్ ప్రాబ్లం, ఓవరీస్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంటాయి. నెలసరి కూడా సరిగ్గా సమయానికి కాదు, ఎందుకు చంద్రుడు వీక్ వల్ల. ఇలా మగవాళ్ళకైతే ఆ యొక్క చంద్రుడు వీక్గా ఉన్నప్పుడు వాళ్ళకి స్వాధిష్టాన చక్రం ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు వాళ్ళకు కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, యూరినరీ బ్లాడరు ఎక్కువ మూత్రం రావచ్చు, లేకపోతే మూత్రంలో మంటలు రావచ్చు, ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటుంది. వాటిని నేను ఎన్నో మందికి కొన్ని వందల వేల కేసెస్ని సక్సెస్ చేశాను. కొంతమంది పురుషులు మీకు మూత్రంలో మంటలు వస్తున్నాయని నేను స్కాన్తో చేసినప్పుడు వస్తున్నాయని చెప్పి ఒప్పుకుంటున్నారు. నేను ఏ గ్రహం అయితే దోషం ఉందో అది పెట్టి చూపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు బాగుంది సార్ ఇప్పుడు తగ్గిపోయినాయి అని నేను చెప్తున్నారు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి, కొన్ని వందల కేసెస్, వేల కేసెస్ ఉన్నాయి. నా ఆరా ల్యాబ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి, ఫీడ్బ్యాక్ ఉంటుంది. అందరు టెక్స్ట్ ఫోన్లు చాలా ఉంటాయి. మీరు ఖచ్చితంగా ఎందుకంటే ఎవరికైనా డబ్బు ఇస్తున్నారంటే వాళ్ళకి ప్రాపర్గా మంచి జరగాలి. ఆ మంచి జరిగితే వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళు నా డబ్బులు పోయినా పర్వాలేదు, నాకు ఒక మేలు జరిగింది గురుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, నాకు నష్టం జరగలేదు, నేను కొన్ని డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు నాకు దానికి ప్రతిఫలం వచ్చింది అని మంచి చెప్పి వాళ్ళే ఉండాలి తప్ప మా విషయంలో చెడుగు చెప్పారనుకోండి, మేము ఎంత పండితులమైనా ఎంత శాస్త్రం తెలిసినా ఆ క్లయింట్స్ మమ్మల్ని తిట్టుకుంటే ఏం జరుగుతుంది, మాకు నష్టం జరుగుతుంది, ఆ శాపాలు మాకు తగులుతాయి. అందుకే ఎవరైనా కూడా మంచి చెప్పాలి మన గురించి. అందుకనే కొంతమంది ఈ మధ్యన నా దగ్గరకు వచ్చి లక్షల రూపాయలు తీసుకుంటారు కానీ మాకు ఏం మంచి జరగలేదండి అని నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు. మీ దగ్గరకు వచ్చాము, మాకు తక్కువ రేట్లో మంచి చేశారు, మంచి జరిగిందని చెప్పేసి మళ్ళీ రిపీట్ అవుతున్నారు. కారణం ఏంటంటే ఒక వ్యక్తిని ఒక్కసారి మోసం చేయొచ్చు, 2 సార్లు మోసం చేయొచ్చు, 3వ సారి ఏ వ్యక్తి మోసపోడు. అంత 3 సార్లు 4 సార్లు మోసపోయినంటే వాడంత ఇంకా దౌర్భాగ్యం లేనని అనుకోవాలి. ఎందుకంటే వాడు ఎన్నిసార్లు మోసం చేసిన ఇంకా వాడిని నమ్ముతున్నావు అంటే నీ అంత మూర్ఖుడు ఇంకెవరు ఉంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వీడు నా పరంపర నుంచి వస్తున్నటువంటి వాడు, నా గురువు, నా కుటుంబ ఫ్యామిలీ గురువు, లేకపోతే నా పండితుడు, జ్యోతిష పండితుడు అని చెప్పి మూర్ఖంగా వెళ్ళారనుకోండి, మీరు మురుకులు అయిపోతారు, మీ జీవితంలో సక్సెస్ అనేది ఉండదు. నేను చెప్తున్నది ఏంటంటే ఎవరు నీకు మంచి చేస్తున్నారు, నా దగ్గరికి రావాలని చెప్పట్లేదు, ఎవరు నీకు మంచి చేస్తున్నారు, ఎవరు ఎవరి దగ్గరికి వెళ్తే నీ రిలీఫ్ పొందుతున్నావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించు. నీకు కావాల్సింది ఏంటి, నీవు కష్టపడే డబ్బులకు వృధా కాకుండా నీకు ఫలితాలు రావాలి అంటే సక్సెస్ ఎవరిలో ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చేయించి మీరు సుఖంగా, ఆనందంగా, సంతోషంగా ఉండండి తప్ప నా దగ్గరికి రండి అని చెప్పేసి నేను ఎవరు చెప్పట్లేదు. అలానే ఐశ్వర్యవంతులుగా అష్టైశ్వర్య భోగ భాగ్య ధన కనక వస్తువాహనాలు అన్నీ ఉండాలనుకుంటే నా దగ్గర రండి.
డెఫినెట్గా ఎంతో కొంత మీకు మంచి జరుగుతుంది. అనవసరమైన వాళ్ళను ఏదో కల్లిబొల్లి మాటలు చెప్పి మోసగించే వాళ్ళ దగ్గరికి వెళితే డబ్బులు లక్షలు లక్షలు లాగుతారు, మీకు నష్టం కూడా జరుగుతుంది దానివల్ల. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇచ్చింది బెనిఫిట్ అవుతుందా అంటే డబ్బులు ఇచ్చి మనము పాపాన్ని మూటగట్టుకునే వాళ్ళం అవుతాం, డబ్బులు ఇచ్చి నష్టాన్ని నష్టపోయిన వాళ్ళం అవుతాం. ఇలాంటి కేసెస్ నేను చాలా మందికి చూశాను. వేరే వాళ్ళ దగ్గర అనేకమైనటువంటి లక్షలు పెట్టి కొన్ని తీసుకొచ్చుకొని వేసుకొని నష్టపోయినటువంటి వాళ్ళు, ఫైనాన్షియల్గా ఆరోగ్యపరంగా నష్టపోయిన వాళ్ళు చాలా కేసెస్ ఉన్నాయి. కానీ నేను ఎవరి పేరు చెప్పదలుచుకోలేదు, వాస్తవంగా జరుగుతుంది. అది క్లయింట్ కూడా నా దగ్గరికి వచ్చిన క్లయింట్ ఈ వీడియోలు చూస్తుంటే వాళ్ళకు కూడా తెలిసే విషయం. తప్పకుండా సార్. ఏ రాశి వారు ఏ జెమ్ స్టోన్స్ ధరిస్తే వాళ్ళ జీవితం టర్నింగ్ పాయింట్గా మారుతుంది అని ఎంతో చక్కగా మన ప్రేక్షకుల కోసం తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. శుభం. చూసారు కదా, మీరు కూడా మీకున్న సమస్యలకి దోషాలకి సార్ ద్వారా స్టోన్ తీసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి సార్తో మాట్లాడొచ్చు. అలానే మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.